న్యూస్ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఎంత సంక్షోభాన్ని మిగిల్చిందో అందరికీ కూడా తెలిసిందే. ఇందులో మెయిన్ గా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల సంక్షోభాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ గా రెండు రీజన్స్ చూసుకున్నట్లయితే ఒకటి ఎల్పిజి గ్యాస్, ఇంకా మరొకటి చూసుకున్నట్లయితే చమురు. ప్రజెంట్ చమురుకి సంబంధించి కూడా భారత్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ని చూస్తున్నాం. అయితే భారత్ మరొక దౌత్య విజయానికి సంబంధించి కూడా అడుగులు వేస్తుంది. యుద్ధ నేపథ్యంలో వ్యూహం మార్చింది భారత్. చమురు ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్త పడుతుంది. ఇటు రష్యా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు చేస్తుంది భారత్. చైనాకు వెళ్లాల్సిన 7 రష్యన్ చమురు నౌకలు ప్రస్తుతం యూటర్న్ చేసుకుని భారత్ వైపు వస్తున్నట్లు కూడా ఒక న్యూస్ ని భారత్ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం చమురు సంక్షోభానికి కారణంగా కూడా ఇటు రష్యా నుంచి కూడా చమురుని యూటర్న్ తీసుకొని 7 నౌకలు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ యుద్ధం నేపథ్యంలో వ్యూహం మార్చి మరి భారత్ వ్యవహరిస్తోంది. చమురు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త తీసుకుంటుంది. దానిలో భాగంగానే రష్యా నుంచి పెద్ద ఎత్తున ఈ చమురు సంబంధించిన నిల్వలను దిగుమతులు చేసుకుంటుంది భారత్. అయితే చైనాకు వెళ్లాల్సిన 7 రష్యన్ చమురు నౌకలు యూటర్న్ చేసుకుని భారత్ వైపు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆక్వా టైటన్ షిప్ సౌత్ చైనా సీ నుంచి యూటర్న్ తీసుకుని మార్చి 21న కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు షిప్ రాబోతుంది. అంటే మరో 2 రోజుల్లోనే ఈ షిప్ మరో రెండు రోజుల్లో మంగళూరుకు, కర్ణాటకలోని మంగళూరుకు చేరుకోబోతుంది. అటు జౌజు ఎల్ అనే సుయస్ మ్యాక్స్ షిప్ కూడా మార్చి 25న గుజరాత్ లోని సిక్కా పోర్టుకు రాబోతుంది. మరో 5 చమురు నౌకలు కూడా భారత్ పోర్టులకే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక్క వారంలోనే రష్యా నుంచి సుమారు 30 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును భారత్ కంపెనీలు కొనుగోలు చేశాయి. అవన్నీ కూడా భారత్ కు రావడం ద్వారా ఇటు భారత్ కు ఇటు చమురుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ చమురు నిల్వలకు సంబంధించి కానీ ఇటు చమురుకు సంబంధించి ఎటువంటి ఇక్కట్టు లేకుండా చూసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక ప్రజెంట్ పశ్చిమాసియా దేశాలను ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇరాన్ యుద్ధం వల్ల చమురు ట్యాంకర్లు సహా 90 నౌకలు హర్ముజ్ జలసంధిని దాటాయి. ఈ విషయాన్ని మారిటైమ్ అండ్ ట్రేడ్ డేటా ప్లాట్ఫామ్స్ వెల్లడించాయి. ఈ నౌకలన్నీ కూడా తమ ట్రాకింగ్ వ్యవస్థలను ఆపేసి డార్క్ మోడ్ లో పాశ్చాత్య దేశాల ఆంక్షలను దాటుకుని హర్ముజ్ మీదుగా ప్రయాణించాయి. ఇలా మన దేశానికి రావాల్సిన నౌకలు కూడా జలసంధిని దాటి పోర్టులకు చేరుకుంటున్న విషయం కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. ఇక గుజరాత్ కు సంబంధించిన జెట్లాడ్ కి ఇరాన్ యుద్ధం సంబంధించి ముడి చమురుకు సంబంధించిన నౌక జెట్లాడ్ కి భారత్ కు చేరుకుంది. అది యుఏఈ నుంచి 81,000 మెట్రిక్ టన్నుల చమురును గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు తీసుకొచ్చింది. ఇక ఇటీవల గ్యాస్ ట్యాంకర్లు శివాలిక్ గాని నందాదేవి భారత్ పోర్టులకు వచ్చింది. దాని ద్వారా భారత్ కు ఇక గ్యాస్ ఇక్కట్లు కూడా లేనట్టుగానే ప్రధానంగా భావించాల్సింది. ఇక ముడు చమురు కూడా రావడం ద్వారా భారత్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఈ రోజు భారత విదేశాంగ శాఖ సమీక్ష నిర్వహించింది. మరోవైపు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ఎప్పటికప్పుడు ఈ చమురు నిల్వలకు సంబంధించి కానీ మరోవైపు గ్యాస్ కి సంబంధించి కూడా సంప్రదింపులు జరుపుతున్నారు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రెజెంట్ అయితే భారత్ ఎటువంటి ఇబ్బంది లేదు అనేది కూడా చెప్తున్నారు. ఇక ఎల్పిజి సంబంధించిన డెలివరీస్ కూడా దాదాపు 40% పెంచినట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇక ముందు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఇప్పుడు అనుకున్న అన్ని కూడా ఈ నౌకలన్నీ కూడా భారత్ కు చేరుకుంటే కనుక చమురుతో వచ్చే నౌకలు కానీ ఇటు ఎల్పిజి సంబంధించిన నౌకలన్నీ కూడా భారత్ కు చేరుకుంటే భారత్ కు ఎటువంటి ఇబ్బందులు ఉండవనేది కూడా భారత ప్రభుత్వం చెప్తా ఉంది. శివ, ప్రస్తుతం ఇవి ఈ 7 నౌకలు కూడా ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తిగా కష్టాలు తొలగిపోతాయి అనుకోవచ్చా ఈ చమురులు వచ్చిన తర్వాత? డెఫినెట్ గా మొత్తం ఒక వారం రోజుల్లో ఇప్పుడు చెప్పిన నౌకలన్నీ కూడా భారత్ కు చేరుకోబోతున్నాయి. 21న ఒకటి, 25న మరో నౌక, తర్వాత 5 రోజుల్లోనే మిగిలిన నౌకలను కూడా చమురుకు సంబంధించి తీసుకొస్తున్న నౌకలను కూడా భారత్ కు చేరుకోబోతున్నాయి. ఇటు కర్ణాటక, ఇటు గుజరాత్, ఆంధ్ర పోర్టుకు చేరుకుంటాయి. అక్కడ నుంచి వివిధ రాష్ట్రాలకు అక్కడ నుంచి కూడా సప్లై చేస్తూ ఉంటాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ఇక మరొక వారం 10 రోజుల్లో మొత్తం భారత్ కు కావాల్సినంత కూడా ఈ చమురుకు సంబంధించి కానీ ఇది గ్యాస్ కు సంబంధించిన నిల్వలని కూడా ఈ నౌకల ద్వారా తీసుకుని వస్తున్నారు. దాని ద్వారా భారత్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ మంత్రి కానీ మరోవైపు భారత పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కానీ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటు భారత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందకుండా ఉండే విధంగా కూడా
తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వినయ్. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన భయాలు నెలకొన్న వేళ రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను భారీగా పెంచింది. ఇక ఇదే నేపథ్యంలోనే చైనాకు వెళ్తున్న ఇంధన ట్యాంకర్ మన దేశం వైపుగా వస్తుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం కర్ణాటకలోని న్యూ మంగళూరుకు మార్చి 21న చేరుకోనుందని పేర్కొన్నాయి. ఇక ఈ ఏడాది జనవరి చివరిలో బాల్టిక్ సీపోర్ట్ లో ఈ ట్యాంకర్ లోకి చమురు లోడ్ అయిందని తెలిపాయి. అయితే వాస్తవంగా ఇది చైనాలో రిజర్వో పోర్ట్ కు వెళ్లాల్సి ఉంది. కాగా రష్యా చమురు కొనుగోలుపై విధించిన పలు ఆంక్షలను ఇటీవల అమెరికా సడలించిన నేపథ్యంలోనే భారత్ కు చమురు దిగుమతులు పెరిగాయి. దాంతో ఇప్పటి వరకు దేశ రిఫైనరీలు 30 మిలియన్ల బ్యారెళ్ల చమురు కొనుగోలు చేశాయి. ఇక జపాన్, దక్షిణ కొరియా వంటి పలు దేశాలు కూడా మళ్లీ రష్యా చమురు కొనుగోలును పెంచడంతో దీని ధరలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే చమురు ట్యాంకర్లు సహా 90 నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. ఇక ఈ విషయాన్ని మారిటైమ్ అండ్ ట్రేడ్ డేటా ప్లాట్ఫామ్స్ వెల్లడిస్తూ వచ్చాయి. ఇక ఈ నౌకలు తమ ట్రాకింగ్ వ్యవస్థలను ఆపేసి డార్క్ మోడ్ లో పాశ్చాత్య దేశాలు ఆంక్షలను దాటుకొని హార్మూజ్ మీదుగా ప్రయాణించాయి. ఇలా మన దేశానికి రావాల్సిన నౌకలు కూడా ఆ జలసంధిని దాటి పోర్టల్ కు చేరుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ప్రస్తుతం గుజరాత్ కి కూడా జాగ్ లట్కి కూడా చేరుకోనుంది. ఇరాన్ యుద్ధం వేళ ముడి చమురు నౌక జాగ్ లట్కి భారత్ కు చేరుకోనుంది. అది యుఏఈ నుంచి 81,000 మెట్రిక్ టన్నుల చమురును గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు తీసుకొచ్చింది. ఇటీవల గ్యాస్ ట్యాంకర్లు శివాలిక్, నాందదేవి భారత్ పోర్టులకు వచ్చిన సంగతి కూడా మనందరికీ కూడా తెలిసిందే. ప్రజెంట్ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కూడా ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా కూడా బీభత్సంగా ఎల్పీజీ కొరత, అలానే చమురు కొరత కూడా ఏర్పడింది. ఇదే నేపథ్యంలో భారత్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇటు రష్యాకు వెళ్తున్న 7 నౌకలు, చమురుకు సంబంధించిన 7 నౌకలు కూడా యూటర్న్ తీసుకొని భారత్కు వస్తున్నట్లు కూడా చెప్పింది. దీంతో కొంచెం ఉపశమనం కలుగుతున్నట్లే భావించవచ్చు.